ఇక్కడ గొర్రెల కాపరులు ఎవరైనా ఉన్నారా? నేను. స్వాగతం. నువ్విక్కడ ఉండడం సంతోషం. గొర్రెల కాపురులకు నా హృదయంలో ప్రత్యేక స్థానం ఉంది. ఎన్ని గొర్రెలున్నాయి? 100 బోధకుడా. వాటిలో ఒకటి తప్పిపోతే ఏం చేస్తావు? నేను దానికోసం వెతుకుతాను. అంతేగా? మరి 99 సంగతి ఏంటి? నేను వాటిని విడిచిపెట్టాలి. నేను ఒక గొర్రెని పోగొట్టుకోలేను. నువ్వు దాన్ని కనుగొంటే నేను దాన్ని నా భుజాల మీద వేసుకుని ఇంటికి తీసుకొస్తాను. బహుశా ఒక చిన్న నాట్యం చేస్తాను. నీ గురించి ఆందోళన చెందిన నీ స్నేహితులకు నువ్వేం చెప్తావు? నాతో సంతోషించండి, తప్పిపోయిన నా గొర్రె దొరికింది. అతను ఏం చెప్పాడో గమనించారా? అతను ఎప్పుడు తప్పిపోయిన 99 గొర్రెల కంటే ఒక గొర్రె కోసం ఎక్కువ సంతోషిస్తాడు. కాబట్టి వీరిలో ఒక్కరు కూడా నశించడం నా తండ్రికి ఇష్టం లేదు. నేనెందుకు? మీరిక్కడి వరకు ఎందుకు వచ్చారు? ఈ ఊర్లో అందరూ మీ కాళ్ళ మీద పడుతున్నారు కదా. ఒక గొర్రెల కాపరి దారి తప్పిన ఒక గొర్రెను బ్రతకడానికి పర్వతం మీద 99 వదిలివేస్తాడు. నీకేం కావాలి? నా మాటలేందు విశ్వసించు.